సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సంక్రాంతి సెకండ్ సినిమాగా డాకు మహారాజ్ రిలీజ్ అయింది. డాకు మాస్ మానియాను థియేటర్ లో నందమూరి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సంక్రాంతి బరిలో బాలయ్య బాబు పిక్చర్ మిగతా 2 సినిమాలకు ఎలాంటి పోటీని ఇవ్వబోతోంది? గత కొన్నేళ్లుగా టాలెంటెడ్ డైరెక్టర్లకు ఛాన్సులు ఇస్తూ బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, బాలయ్య మార్కుతో తెరకెక్కిన బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటాయి. ఈ 3 సినిమాలు బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సినీ ఫ్యాన్స్ ని సైతం మెప్పించి కలెక్షన్ల విషయంలో ఆదరగొట్టాయనే సంగతి తెలిసిందే. తాజాగా అదే లిస్ట్ లోకి పండగ సినిమా డాకు మహారాజ్ వచ్చి చేరిపోయింది. డాకు మహారాజ్ తో బాలయ్య ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ హిట్ ఫ్యాన్స్ కి అందింది. దర్శకుడు బాబీ నందమూరి ఫ్యాన్స్ కోరుకున్న హిట్ ను అందించారని చెప్పాలి. డాకు మహారాజ్ సినిమాలో ఎలివేషన్, యాక్షన్ సీన్స్ కి బాలయ్య మార్క్ డైలాగ్స్ కు సినిమాలో కొదవేలేదు. ఇంటర్వెల్, క్లైమాక్స్ సీక్వెన్స్ లు సగటి సినీ ప్రేక్షకులకు తెగ నచ్చాయి. బాలయ్య రోల్స్ ను పవర్ఫుల్ గా తీర్చిదిద్దిన బాబీ సినిమాలు గూస్ బంప్స్ మూమెంట్స్ ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఆ మాటకొస్తే ప్రతి ఫ్రేమ్ ను రిచ్ గా తీయడంపై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. సరిగ్గా ఇక్కడే నేటి తరం ఆడియన్స్ కి సినిమా నచ్చేలా చేసింది. ఇక స్టోరీ పరంగా ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఫేస్ చేయడానికి సీతారాం డాకు మహారాజ్ గా ఎందుకు మారాడు? బాలయ్య పోషించిన మరో పాత్ర నానాజీ ఎవరు? డాకు మహారాజ్ చివరకు తన లక్ష్యాలను సాధించాడా లేదా అన్నదే తెరపై చూడాలి. బాలయ్య సినిమాలంటే ప్రేక్షకులు ఖచ్చితంగా కొన్ని అంశాలను ఆశిస్తారు. డైలాగ్స్ అద్భుతంగా ఉండాలని, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులు పెట్టాలని, ఎలివేషన్ సీక్వెన్సులు కావాలని ఫీల్ అవుతారు. ఇవి కోరుకుని సినిమా చూసే ఫ్యాన్స్ ను డాకు మహారాజ్ పండక్కి ఫుల్ మీల్స్ అందించిందనేది ట్రేడ్ టాక్. సంక్రాంతి లో నిలిచిన 3 సినిమాల్లో డాకు మహారాజ్ ఎందుకంత స్పెషల్ అయ్యాడు? ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ సన్నివేశాలు సినిమా రిజల్ట్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి? మళ్లీ సంక్రాంతి విన్నర్ బాలయ్య బాబే అవుతాడు అనే దాంట్లో నిజమెంత? నిజానికి డాకు మహారాజ్ కు బాబీ తీసుకున్న కథ రొటీనే. అయితే దానికి బాబీ చక్రవర్తి కలిసి చేసుకున్న స్క్రీన్ ప్లే సినిమాను నడిపించింది. ఇక్కడ కథ కంటే టేకింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. దీనికి విజయ్ కార్తిక్ సినిమాటోగ్రఫీ వర్కౌట్ అయింది. సినిమాలో కీలకమైన ఎపిసోడ్లను సాలిడ్ గా తీర్చిదిద్దాడు. హీరో ఎలివేషన్స్ కు డోకా లేకుండా చూసుకున్నాడు. ఒక రకంగా బాలయ్య ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకునే సినిమా తీసినట్లు అనిపిస్తుంది. డాకు మహారాజ్ సినిమాలో బాబీ డియోల్ మైనింగ్ కింగ్ గా అతరగొట్టాడు. యానిమల్ తర్వాత కంగువాతో రాని ఇమేజ్ డాకుతో బాబీకి సౌత్ లో వస్తుందనే చెప్పాలి. దర్శకుడు బాబీ డియోల్ కి ఇచ్చిన ఎలివేషన్స్ బీసీ సెంటర్ ఆడియన్స్ ని కట్టిపడేశాయి. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాత్రలకు మరీ ఎక్కువగా ప్రాధాన్యత లేకపోయినా వాళ్లు తమ రోల్స్ కు న్యాయం చేశారు. తమన్ ఈ సినిమాతో మరో మెట్టు పైకెక్కాడు. బీజిఎం మ్యాటర్ లో తమన్తానికెవరూ సాటిరారని ఈ సినిమాతో మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో కొంతవరకు లాగ్ ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ తో పోల్చి చూస్తే సెకండ్ హాఫ్ ప్రేక్షకులను మరింతగా మెప్పిస్తుంది. సీనియర్ హీరో బాలయ్యను వయసుకు తగ్గ పాత్రలో చూపించడంతో పాటు ప్రేక్షకులను మెప్పించే విషయంలో బాబీ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. సంక్రాంతి పండుగకు ఫ్యామిలీతో కలిసి మంచి మాస్ సినిమా చూడాలని భావించే ప్రేక్షకులకు డాకు మహారాజ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. సంక్రాంతికి రావాల్సిన మరొక సినిమా వెంకీ నటించిన సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి సెంటిమెంట్ అటు బాలయ్యకు ఉన్నట్లే ఇటు వెంకీకి కూడా ఉంది. ఒక్క సైంధవ్ తప్ప వెంకీ ట్రాక్ లో సంక్రాంతికి ఫ్లాప్ ఫిల్మ్ అనేదే లేదు. సో దిల్ రాజు లెక్క ప్రకారం పండక్కి ముచ్చటగా వచ్చే 3వ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకునే ఛాన్స్ కనిపిస్తోందా? సంక్రాంతి ఫ్లేవర్ తో వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్, మీనాక్షి, ఐశ్వర్య రాజేష్ లతో అనిల్ రావుపూడి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సినిమా. జనవరి 14న వస్తున్న ఈ పిక్చర్ ఇప్పటికే మార్కెట్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసింది. ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ 2 సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో సంక్రాంతికి వస్తున్నాం ఎలాంటి టాక్ తెచ్చుకుంటుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ మూవీకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా థియేటర్ల షేరింగ్ పెద్ద హెడ్ఏక్ గా మారచ్చు. విక్టరీ వెంకటేష్ కూడా తన పాత్ర అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంటుందని, ఈ సినిమాలో మరొకసారి వింటేజ్ వెంకీని చూస్తారని చెప్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత తనతో సినిమా చేసేందుకు 4 బ్యానర్లు రెడీగా ఉన్నాయని అంటున్నాడు వెంకీ. సంక్రాంతికి వస్తున్నాం దిల్ రాజు, అనిల్ రావుపూడి ఫ్యాక్టర్ లో హిట్ కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే పండగ సినిమాల్లో సాలిడ్ హిట్ అయిన ఆల్బమ్ సినిమా ఇదే కావడంతో వెంకీ చిత్రానికి వెయిటేజ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఆ మాటకొస్తే పండగ సినిమాల్లో ఫ్యామిలీ పిక్చర్ గా సంక్రాంతికి వస్తున్నాం నిలవబోతుందనేది ఇండస్ట్రీ వర్గాల మాట. ఈ సినిమా తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, సితారా, వైజయంతి మూవీస్ బ్యానర్స్ లో తన కోసం కథను రెడీ చేస్తున్నాయని వెంకటేష్ అంటున్నారు. ఏది ఏమైనా గత ఏడాదితో రాని విజయం ఈ ఏడాది వస్తుందనే కాన్ఫిడెంట్ తో వెంకీ మాట్లాడడం చూస్తూ ఉంటే ఈ సంక్రాంతి మొత్తం 3 హీరోలకు గుడ్ సైన్ లా కనిపిస్తోంది. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండలు తమ ఫ్యాన్స్ కి పండగ ట్రీట్ గా కొత్త అప్డేట్స్ ఇచ్చారు. ఇందులో ఎవరు ఏ సినిమాతో తమ తర్వాత షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్నారు?
వీరి అప్కమింగ్ సినిమాలు వీరి ట్రాక్ ని ఎలా తీసుకెళ్లబోతున్నాయి? టాలీవుడ్ హీరోల్లో రౌడీ స్టార్ రేంజ్ ఏంటనేది మనకు తెలిసిన విషయమే. 1-2 ఫ్లాప్స్ తో విజయ్ దేవరకొండ సైలెంట్ అయినా మరో సాలిడ్ హిట్ కొట్టి కంబ్యాక్ కావాలని చూస్తున్నాడు. దానిలో భాగంగా శామ్ సింగ్ రాయ్ ఫేమ్ రాహుల్ సాంకృత్య డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూట్ ఈ నెల 4వ వారం నుంచి స్టార్ట్ కానుందని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్లో విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్స్ ను షూట్ చేస్తారట. ఎంట్రీ సన్నివేశాల షూట్ కోసం ప్రత్యేకంగా ఓ సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీస్ లో ఆకాశంలో ఒక తార కూడా ఒకటే. ఈ సినిమాను దర్శకుడు పవన్ సాధనేని డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరొకసారి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుల్కర్ తనదైన మార్కు విజయాన్ని అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో దుల్కర్ సరసన హీరోయిన్ గా అందాల భామ మృణాల్ ఠాకూర్ ను తీసుకుంటున్నట్లుగా వార్తలొస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సీతారామం క్లాసిక్ సక్సెస్ ని అందుకుంది. దుల్కర్ మృణాల్ కాంబో సెట్ అయితే మరో క్లాసిక్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని సినీ సర్కిళ్లలో చర్చ సాగుతోంది. మరి నిజంగానే ఈ సినిమాలో మృణాల్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందా లేదా అన్నది ఇంకా తెలియాల్సిందే. అలాగే విజయ్ దేవరకొండతో రాహుల్ తెరకెక్కిస్తున్న సినిమా కూడా టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ టోటల్ అవుట్ స్టాండింగ్ లుక్ లో కనిపిస్తాడని, విజయ్ పాత్ర యూనిక్ గా ఉంటుందని తెలుస్తోంది. 1854-78 మధ్య కాలంలో జరిగే కథ కాబట్టి సినిమాలో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఏది ఏమైనా ఒకేసారి లేడీ ఫ్యాన్స్ హెవీగా ఉన్న ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతికి ఇస్తున్న ఈ అప్డేట్స్ యూత్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాయి. గేమ్ చేంజర్ ఆడియన్స్ కోసం మేకర్స్ పండుగ గిఫ్ట్ ను కాస్త ఎర్లీగానే సిద్ధం చేశారు. జనవరి 10ని ఇవ్వాల్సిన ఆ సాంగ్ ట్రీట్ జనవరి 14th ఇస్తామని చెప్పి జనవరి 12th ఇచ్చేశారు. పండుగ రోజు ఈ సాంగ్ కోసమైనా మెగా ఫ్యాన్స్ సెకండ్ టైం సినిమా చూస్తున్నారా? గేమ్ చేంజర్ సినిమా చూశాక చాలా మంది ప్రేక్షకులు నానా హైరాణ పాట లేకపోవడాన్ని గమనించారు. ఎక్కడో ఒక చోట ఉంటుందని ఎదురు చూస్తే ఎండ్ కార్డు దాకా రాకపోవడం చూసి కొంతవరకు డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఈ పాటను జనవరి 14 నుంచి సినిమాకు యాడ్ చేస్తామని సంగీత దర్శకుడు తమన్ తన వైపు నుంచి క్లారిటీ ఇచ్చాడు. నానా హైరాణ పాటను ఎందుకు రిలీజ్ రోజు సినిమాలో పెట్టలేకపోయారో ఎవరికీ అర్థం కాలేదు. నిజానికి ఈ పాటను చరణ్, కియారా లవ్ ట్రాక్ కి ఎక్కువ స్కోప్ ఇవ్వడానికి తీశారు. అందుకు తగ్గట్లుగానే మంచి మెలోడీ ఉంటే బాగుంటుందని భావించి హైరాణ కంపోజ్ చేసి రికార్డ్ చేశారు. చిత్రీకరణ అయిపోయి ఫైనల్ కాపీ చూసుకునే టైంలో స్టోరీ ఫ్లోకి ఇది సింక్ కాదనే రీజన్ తో తీసివేసినట్లుగా ప్రచారం సాగింది. ఫస్ట్ హాఫ్ లో ధోప్, రామచా పాటలు కరెక్ట్ గా సరిపోయాయి. సెకండ్ హాఫ్ లో కొండదేవర, అరుగు మీద సందర్భానికి తగ్గట్టుగా సింక్ అయ్యాయి. రామ్ నందన్ సీరియస్ గా సీఎం గా ఎంపికయ్యే సీన్ తర్వాత హైరాణ పాట పెడితే యాక్సెప్టెన్సీ రాదనే కారణంతో పక్కన పెట్టేశారట. దీంతో మంచి సాంగ్ మిస్ అయ్యామని ఆడియన్స్ ఫీల్ అయ్యారు. అయితే ఉన్నట్టుండి సాంగ్ ను ఇప్పుడు సినిమాకి యాడ్ చేశారు. ప్రేక్షకులు ఆశించిన పాట ఎందుకు తీయాలి అనే రీజన్ తో సినిమాలో పెట్టడంతో మెగా ఫ్యాన్స్ మళ్లీ సినిమా చూడడం కోసం చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ పీక్స్ కి చేరుకుంది. పెద్ద పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో జరుపుకునేందుకు ప్రపంచం నలుమూలల్లో ఉన్న వారంతా తమ స్వగ్రామాలకు వచ్చేశారు. ఇంకొందరు వస్తూనే ఉన్నారు. ఇప్పటికే ట్రైన్లు, బస్సులు, విమానాలు కిక్కిరిసిపోతున్నాయి. వీకెండ్ సెలవులు కలిసి రావడంతో అంతా లాంగ్ లీవ్ పెట్టేసి పిల్లా పాపలతో కలిసి పల్లె వైపు సాగిపోతున్నారు. ఈ టైంలో థియేటర్ ట్రీట్ మాత్రమే దొరుకుతుంది అనుకోవడానికి లేదు. ఓటీటీ ట్రీట్ కూడా రెడీ అయిపోయింది. ఓవైపు స్ట్రీమింగ్ కూడా జరిగిపోతోంది. సంక్రాంతి పండుగ అంటే తెలుగు వారికే కాదు, తెలుగు సినిమాకు కూడా పెద్ద పండుగ. ఈ 4 రోజుల్లో వినోదాన్ని పంచుతున్న 3 కొత్త సినిమాలతో పండుగ శోభ మరింతగా పెరుగుతోంది. ఎప్పట్లానే ఈ సంక్రాంతి కూడా గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందులో ఇప్పటికీ 2 వచ్చేసాయి. అయితే థియేటర్ కు వెళ్లలేని వారు ఓటీటీల వైపు ఆశగా చూస్తున్నారు. రియాలిటీ షోలు, వెబ్ సిరీస్లు, ఒరిజినల్ కంటెంట్ తో ఆయా ఓటీటీ దిగ్గజాలు ప్రజలకు కావాల్సిన వినోదాన్ని సిద్ధం చేస్తున్నాయి. ఆహా వారి అన్స్టాపబుల్ అందరికంటే ముందుగా పండగ మామూలు ఇచ్చేసిందే. సంక్రాంతి నేపథ్యంలో ఈసారి 10 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. అలా వచ్చినవన్నీ జనవరి 10నే రావడం విశేషం. ఓటీటీ లవర్స్ ఎంతగానో ఇష్టపడే క్రైమ్, హారర్, ఫ్యాంటసీ, థ్రిల్లర్, కామెడీ, రొమాంటిక్, యాక్షన్ జోనర్స్ లో ఈ 10 సినిమాలున్నాయి. ముందుగా అమెజాన్ ప్రైమ్ విషయానికి వస్తే సిద్ధార్థ్, ఆశికా రంగనాథ్ నటించిన రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం మిస్ యూ తెలుగు, తమిళ భాషల్లో జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ లో జనవరి 10 నుంచి అడ్విటమ్, ఆల్ఫా మేల్స్ సీజన్ 3 ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మన అల్లరోడు అల్లర్ నరేష్ నటించిన బచ్చలమల్లి ఈటీవీ విన్ లో జనవరి 10 నుంచే అందుబాటులోకి వచ్చింది. హైడ్ అండ్ సీక్ అనే తెలుగు క్రైమ్ మూవీ ఆహా ఓటీటీలో, అధోముగం ఆహా తమిళ్ ఓటీటీలో జనవరి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంగ్లీష్ హారర్, ఫ్యాంటసీ, థ్రిల్లర్ వెబ్ సిరీస్ గూస్ బంప్స్ ది వానిషింగ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
హిందీ డ్రామా చిత్రం ది సబర్మతి రిపోర్ట్ G5 లో జనవరి 10 నుంచి అందుబాటులోకి వచ్చింది. హిందీ రియాలిటీ షో అయిన రోడీస్ డబుల్ క్రాస్ మాత్రం జియో సినిమాలో జనవరి 11 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో మరిన్ని సంస్థలు కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఆలస్యం దేనికి, ఒరిజినల్ కంటెంట్ వెబ్ సిరీస్ లను ఇంటిల్లిపాది వీక్షిస్తూ ఈ పండుగను మరింత ఆహ్లాదంగా జరుపుకోవడమే తరువాయి. బాక్స్ ఆఫీస్ లో అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. నటుడు విశాల్ అనారోగ్యం నుంచి కోలుకున్నాడు. తాజాగా శనివారం జరిగిన మదగజరాజా సినిమా ప్రీమియర్ కు హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఆయన ఆరోగ్యంగా ఫిట్ గా కనిపించారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా తన గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని, అలాంటి సినిమాకి ఇప్పుడు ఏడాది పూర్తవడంతో ఆ ఎమోషన్ ని తనతో జీవితాంతం ఉండేలా ఒక చిహ్నం వేయించుకున్నాను అంటూ తన చేతికి హనుమంతుని గదాదండం ప్రతీకను పచ్చబొట్టు వేసుకుని షేర్ చేసుకున్నాడు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. పుష్ప 2 కు అదనంగా యాడ్ చేసిన 20 నిమిషాల కంటెంట్ ఈ నెల 15 నుంచి థియేటర్లో ప్రదర్శించబోతున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ పుష్ప 2 రీలోడెడ్ గ్లిమ్స్ ను మార్కెట్ లో రిలీజ్ చేశారు. మూడో పార్టుపై మనోజ్ బాజ్పేయి రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు. త్వరలో సరికొత్త ఈ ఫ్యామిలీ మ్యాన్ మీ ముందుకు రాబోతున్నాడని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మూడో సీజన్ లో దేశభక్తుడైన గూఢచార పోలీస్ అధికారి శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్పేయి కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా ఇటీవల షారుఖ్ ఖాన్ తో పాత రిలేషన్ పై రూమర్స్ కు మరింత ఊతమిచ్చేలా స్టేట్మెంట్ ఇచ్చింది. తాను ఎంతగానో ఇష్టపడే లెదర్ జాకెట్ గురించి చెబుతూ అది తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ లో ఒకరిదంటూ హింట్ ఇచ్చింది. డర్టీ లాండ్రీ అనే టాక్ షోలో మాట్లాడుతూ ఆ జాకెట్ తన ఎయిర్పోర్ట్ జాకెట్ గా చెప్పుకొచ్చింది. అయితే ఇంతలోనే నెటిజన్లు పీసీ లెదర్ జాకెట్ తో పాటు షారుఖ్ ధరించిన లెదర్ జాకెట్ ఫోటోని జోడించి వైరల్ చేయడం ప్రారంభించారు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఓల్డ్ ఎఫైర్ ముచ్చట మరొకసారి చర్చకొచ్చింది. ఇక్కడ డైరెక్ట్ గా షారుఖ్ పేరు చెప్పకపోయినా పీసీ మాజీ ఎవరో నెటిజన్లు కనిపెట్టేశారు. తెలంగాణ సర్కార్ గేమ్ చేంజర్ టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. గేమ్ చేంజర్ చిత్రానికి ఇచ్చిన వెసులుబాటు ఉపసంహరించుకుంటున్నట్లుగా తెలంగాణలో ఇక నుంచి తెల్లవారుజామున స్పెషల్ షోలకు అనుమతి లేదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా సినిమాల స్పెషల్ షోలకు అనుమతినివ్వమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. G5 OTT ప్లాట్ఫామ్ లో జనవరి 24న విడుదలకు సిద్ధమవుతున్న సినిమా హిసాబ్ బరాబర్. హీరో మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయి ఆసక్తిని రేకెత్తించింది. ట్రైలర్ లో కనిపించిన కథ, పాత్రలు, అభినయాలతో సినిమా సరికొత్త అనుభూతిని అందించబోతోందని స్పష్టమైంది. మాధవన్ పోషించిన సామాన్యుడి పాత్ర, ఆర్థిక మోసాల నేపథ్యంతో రూపొందిన కథ ప్రేక్షకులను ఆశ్చర్యపరచడమే కాకుండా ఆలోచింపచేస్తుంది. తాజాగా విరుష్కా కుటుంబం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ముందు సాష్టాంగ నమస్కారం చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. శ్రీ ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశ్రమంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, తమ పిల్లలు వామిక, అకాయ్తో కలిసి కనిపించడం ఫ్యాన్స్ ని ఆనందపరిచింది. ఇది వాటి మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.